నేను ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ కొరాయిడల్ సొల్యూషన్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే అసలు నేను ఒక పాయింట్ దగ్గర ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టు అనేంత వరకు నువ్వు అసలు ఏం పట్టించుకోవద్దు. నేను చెప్పేదంతా వదిలేసేసి ఇది వింటూ పో అంతే. నేను ఎప్పుడైతే అమ్మానంటానో అక్కడి నుంచి శ్రద్ధగా విను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ప్యూరిఫికేషన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇలా కెమికల్ మెథడ్ ఉంటుంది, పెప్టైజేషన్, బ్రీడింగ్ సాక్ మెథడ్, అలా వేరే వేరే ఉంటాయి. అయితే పెప్టైజేషన్లో ఏంటంటే ఫస్ట్ కెమికల్ మెథడ్ అసలు ఏం లేదు, జస్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏదో 4-5 రియాక్షన్లు, నార్మల్ రియాక్షన్స్ అనమాట. అంతే, అసలు దాన్ని చదవక్కర్లేదు. ఓకే, సో నీకు ఒక మాట చెప్తాను, నా మాట ఇంకా లేదు. సో జస్ట్ నార్మల్గా వింటూ ఉండు. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ప్రిపరేషన్లో ఏంటంటే ఇక్కడ శ్రద్ధగా విని. ఇప్పుడు ప్రిపరేషన్లో ఏంటంటే అసలు ప్రిపరేషన్ ఆఫ్ కొరాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే కొరాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఒక డిస్పర్షన్ మీడియంలో డిస్పర్స్ ఫేజ్ వేస్తాం. అయితే డిస్పర్స్డ్ ఫేజ్ అయితే ఆ డిస్పర్షన్ మీడియం కలిస్తే చేసేది ఒక సొల్యూషన్. అయితే ఇప్పుడు ఆ డిస్పర్షన్ మీడియం ఏదైతే డిస్పర్స్డ్ ఫేజ్ ఒకవేళ ఒక కొలాయిడ్ అయిందనుకో, కొరాయిడల్ పార్టికల్ అయిందనుకో, నా ఉద్దేశం కొరాయిడల్ పార్టికల్ అయిందనుకో, అప్పుడు ఆ కొరాయిడల్ పార్టికల్ డిస్పర్షన్ మీడియంలోకి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఒక కొరాయిడల్ సొల్యూషన్ అంటాం. సో ఒక సొల్యూషన్ని ఎలా అంటావు? సొల్యూట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే నీళ్ళలో నువ్వు సాల్ట్ వేస్తే ఆ సాల్ట్ వాటర్, నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ వాటర్, ఏదైతే అది. సో అందుకనేసి వాటర్ బేస్డ్ ఆన్ యువర్ సొల్యూట్. అందుకనేసి ఐ యామ్ యాడింగ్ సొల్యూట్ కాబట్టి ఐమ్ యాడింగ్ కొలాయిడల్ పార్టికల్ కాబట్టి దట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్. ఓకే, అయితే ఇప్పుడు విషయం ఏంటంటే హియర్ వీఆర్ పెప్టైజేషన్లో ఏంటంటే అంటే చెప్పాలంటే అన్ని ప్రిపరేషన్ మెథడ్స్లో ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ కొరాయిడల్ సొల్యూషన్స్ ఏంటంటే జనరల్గా అయితే అన్ని పార్టికల్స్ పెద్దగా ఇంత పెద్దగానో లేకపోతే చాలా చాలా చిన్నగానో ఉంటాయి అనమాట. చాలా పెద్దగా అంటే ఇప్పుడు మన సస్పెన్షన్స్ అన్న ప్రెసిపిటేషన్ అనుకుంటే సస్పెన్షన్ అంత సైజ్ ఉంటుంది, ఉంటాయి పార్టికల్స్. లేదు అంటే మరి బుడ్డగా ట్రూ పార్టికల్స్ లాగా ఉంటాయి అనమాట, ఇంత బుడ్డగా చాలా. సో ఇలా కాకుండా మన కొరాయిడల్ రెండింటి మధ్యలో కావాలంటే ఏం చేయాలి? దానికి డిఫరెంట్ మెథడ్స్. అయితే మనం జనరల్గా చదివేది ట్రూ పార్టికల్ నుంచి జనరల్గా ట్రూ పార్టికల్స్ కూడా తక్కువే, అనేది ఎక్కువగా ఉంటాయి సస్పెన్షన్. అంటే చాలా చాలా పెద్దగానే ఉంటాయి పార్టికల్స్. వాటిని చిన్నగా వాటిని కొరాయిడల్ రేంజ్కి తీసుకురావాలి. సో వాట్ ఈస్ దిస్ సస్పెన్షన్. సో ఆల్ దిస్ ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ఫోర్త్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రిపరేషన్ ఆఫ్ కొరాయిడల్ సొల్యూషన్స్, this is only tells about the preparation of colloidal solutions from suspension or from precipitate. ఓకే, నేను ఎలా అయినా పిలవచ్చుదాన్ని. సో ప్రిపరేషన్ ఆఫ్ కొరాయిడల్ సొల్యూషన్స్ ఫ్రమ్ సస్పెన్షన్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఇస్ మనం చదవబోతున్నాం. అయితే ఆ సస్పెన్షన్ నుంచి మనం వేరే విధాలుగా ప్రిపేర్, ఇప్పుడు అదే సస్పెన్షన్ తీసుకొని అదే ప్రెసిపిటేట్ని తీసుకొని నువ్వు ఇట్లా 4 మెథడ్స్ చదవచ్చు. దాని వదిలేసి ఇది వేస్ట్ది, ఈ ఫస్ట్ కెమికల్ మెథడ్ వేస్ట్ది. ఓకే, సో ఇప్పుడు ప్రిపరేషన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ FeOH టేకన్ ప్లేస్ ఉంది, ఒక ప్రెసిపిటేట్ పెద్ద చుట్టూ మాలిక్యూల్స్ పెద్దగా ఉన్నాయి. సో ఇది సో అయితే ఇప్పుడు నేను పెప్టైజేషన్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఇప్పుడు ఇందాక అన్నాను ఒక మాట, అది ఇప్పుడు శ్రద్ధగా విను. పెప్టైజేషన్ ఏంటంటే the process of converting a precipitate into a colloidal solution by shaking it with a electrolyte. అంతే, ఇదే చదువుకోవాల్సింది. ఒక ఎలక్ట్రోలైట్ని అంటే నువ్వు ఆల్రెడీ ఒక సస్పెన్షన్ డిస్పర్షన్ మీడియంలో వేస్తావు కదా, అప్పుడు అది అలా ఉంటుంది అనమాట పెద్దగా. అంటే నువ్వు ఆల్రెడీ ఇలా ఉందనుకోకూడదు. ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ డిస్పర్షన్ మీడియం అనమాట, ఇదేమో డిస్పర్షన్ మీడియం. నువ్వేం చేసావు? పెద్ద పార్టికల్స్ చేసావు అనమాట, ఇంత ఉన్నవన్నమాట మన FeOH టేకన్ ప్లేస్. ఓకేనా, ఇప్పుడు ఇది ఇంత ఉంది, ఇంత పెద్దగా ఇట్లా ఉన్నాయి. అయితే ఇంత పెద్దగా ఇవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు నువ్వేంటి, ఇవన్నీ పార్టికల్స్ని నువ్వు ఇదే సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఈ పార్టికల్స్ అన్నింటినీ కొరాయిడల్ రేంజ్కి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇప్పుడు ఫైనల్గా ఇది ఎలా ఉంది, జస్ట్ ఇట్లా అంటే పెద్ద పార్టికల్స్తో ఇలా మొత్తం నిండిపోయి ఉందన్నమాట. ఇది ఒక డిస్పర్షన్ మీడియం, మనకి తెలియదు ఏం డిస్పర్షన్, ఏదో ఒక డిస్పర్షన్ మీడియం. అయితే ఇవి మన పార్టికల్స్ ఏంటిది ప్రెసిపిటేట్ పార్టికల్స్. ఓకే, ఇప్పుడు శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఏంటంటే ఈ సస్పెన్షన్లో, అంటే ఈ సస్పెన్షన్ సొల్యూషన్లో నువ్వు
FeCl3నో అదే ఇదొకటి ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయాలి. ఒక ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ పార్టికల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ అన్నీ అంటే అన్ని సస్పెన్షన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సస్పెన్షన్ పార్టికల్స్ అన్నీ కొరాయిడల్ పార్టికల్స్ ఇంత బుడ్డగా అయిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే నీళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇదంతా డిస్పర్షన్ మీడియము. ఈ డిస్పర్షన్ మీడియం ఇక్కడ కూడా డిస్పర్షన్ మీడియం అదే ఉంటుంది, కానీ ఈ పార్టికల్స్ అన్నీ ఇంత చిన్నగా అయిపోతాయి. చూడు ఇంత చిన్నగా అయిపోతాయి, చూసా ఇది ఇంత ఉంది, ఇప్పుడు ఇంత అయిపోయింది, అట్లా అనమాట, చిన్నగా అయిపోతుంది. సో అట్లా అయితే ఫైనలీ ఏమైంది, ఇప్పుడు ద సస్పెన్షన్ గాట్ కన్వర్టెడ్ టు కొరాయిడల్ సొల్యూషన్. Okay, but by mixing that suspension, those colloidal particles, that only mixing those colloidal antenna, by mixing those suspension particles with an electrolyte. So peptization is a process of mixing or shaking of suspension particles with electrolyte. ఇలా చేసినప్పుడు దే గెట్ దట్ ఎలక్ట్రోలైట్ విల్ కన్వర్ట్ ది సస్పెన్షన్ పార్టికల్స్ ఇంటూ అంటే సస్పెన్షన్ పార్టికల్స్ అవే, బట్ ఇట్ బ్రింగ్స్ దోస్ సస్పెన్షన్ పార్టికల్స్ టు కొలాయిడల్ రేంజ్. అంటే సస్పెన్షన్ అంటే మోర్ దెన్ 1000 nm ఉంటుంది సైజు, నువ్వు 1000 nm నుంచి ఒక 500 nm వరకు తీసుకొచ్చేస్తున్నాడు, తగ్గించేస్తుంది సైజు. ఓకేనా, సో ఆ సైజ్ తగ్గిస్తుంది అంతే, పార్టికల్స్ అవే. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఒకవేళ ఈ పార్టికల్ FeOH టేకెన్ రైజ్ అనుకో, చెప్పాను కదా ఆల్రెడీ, అది FeOH టేకెన్ రైజ్ కదా, ఇక్కడ చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఇది కూడా FeOH టేకెన్ రైజ్, పార్టికల్స్ ఆర్ సేమ్, జస్ట్ దట్ ద సైజ్ డిక్రీజెస్. So peptization is a process of converting suspension particles peptization is the process of bringing suspension particles into the colloidal range by mixing or shaking them with a electrolyte. అంతే, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు స్టడీ. అయితే ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలా చేసినప్పుడు FeOH టేకెన్ రైజ్ చేస్తే, అంటే నువ్వు ఎలక్ట్రోలైట్ యాడ్ చేసినప్పుడు ద కామన్ అయాన్ ఉంది. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను FeCl3 యాడ్ చేసాను, FeOH టేకెన్ రైజ్, అది నా ఉద్దేశం. ఇక్కడ చూడు, ఇప్పుడు నేను కింద ఎలక్ట్రోలైట్ యాడ్ చేసేది, ఈ ఎగ్జాంపుల్గా ఎలక్ట్రోలైట్ని ఒక నేను FeCl3 అనుకున్నాను, FeCl3 ఎలక్ట్రోలైట్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం అని, ఇప్పుడు ఇక్కడ Fe ఉంది, ఇది Fe. సో కామన్ అయాన్ ఏదైతే ఉంటుందో, కామన్ అయాన్ గెట్స్ ప్రెసిపిటేటెడ్ ఆన్ ద కామన్ అయాన్ బయటకు వస్తుంది యాక్చువల్లీ. సో అంటే ఏంటి, ఇది జస్ట్ ఇంటర్నల్ ప్రాసెస్ అనమాట. FeOH టేకెన్ రైజ్ బికమ్స్ Fe3+, FeOH టేకెన్ రైజ్ బికమ్స్ Fe3+. ఓకే, సో ఇక్కడ Fe3+ వచ్చింది కదా, సో అంటే ప్లస్ వచ్చింది కదా, ప్లస్ మనం ప్లస్ చూడాలి, ప్లస్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ అ పాజిటివ్ కొలాయిడల్ పాజిటివ్ సోల్. ఇది ఊరికే నేర్చుకుని పెట్టుకోండి, ఇది పెద్ద విషయంగా. అంటే యాక్చువల్లీ డీటెయిల్కి వెళ్తే అది ఉంది. అంటే ఏం జరుగుతుంది, Fe3+ పార్టికల్స్ అన్నీ ఇలా ఈ FeOH కొలాయిడల్ సస్పెన్షన్ పార్టికల్స్ మీదకి వెళ్ళి పడతాయి అనమాట, ఇది యాడ్ చేసినప్పుడు. అప్పుడు ఆ Fe3+ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సస్పెన్షన్ పార్టికల్స్ని బ్రేక్ చేసి ఇంత చిన్నగా చేస్తాయి. ఎందుకు, ఆ ఒక Fe3+, ఇంకో Fe3+, ఇంకో ప్రతి అంటే ఒక్కదాని మీద, ఇది పెద్దది కదా, సో ఎన్నో Fe3+ ఒక్కదాని మీద పడతాయి. ఇప్పుడు ఆ ఒక్కదాని మీద ఎన్ని Fe3+ ఉన్నాయి, సో ఒక్కొక్క దాన్ని రిపెల్ చేసుకుంటాయి. ఆ రిపెల్ చేయడం వల్ల ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. సో డ్యూ టు రిపల్షన్స్ ఆఫ్ Fe3+, this one forms. Those FeOH taken rise comes to this size due to repulsions. అయితే ఆ రిపల్షన్స్ బిట్వీన్ Fe3+. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్ ఈస్ అ కామన్ అయాన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. సో అందుకనేసి ఫైనల్ కంక్లూషన్ నేను ఏమి ఇస్తున్నానంటే, పెప్టైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ in which suspension particles come down to the colloidal range and make the colloidal solution when the suspension is shaked with an electrolyte. అయితే ఇన్ దిస్ ద ప్రాసెస్ ఏంటంటే, యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇలా అయిపోయింది అని అన్నాను. ఎందుకు ఎలా అవుతుంది అంటే, దిస్ Fe3+, ద కామన్ అయాన్ ఆల్వేస్ గెట్స్ అడ్జార్బ్డ్ ఆన్ the suspension particle, and due to internal repulsions the suspension particle will now break and we get this colloidal particle. This is what happens actually. నువ్వు చదువుకుంటావు అంటే అది అర్థం చేసుకోవడానికి అసలు ఎందుకు అయిందని. సో యాక్చువల్గా ఓవరాల్గా ఏంటంటే, when suspension is shaked with an electrolyte, then the suspension, the size of the suspension particles comes down to the colloidal range, and now this the solution which is formed is known as colloidal solution. అంతే.